బ్యూటీ క్వీన్ అనుష్క శెట్టి చాలా కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించారు. ఆమె మెయిన్ రోల్లో యాక్ట్ చేసిన ఘాటి శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. విక్రమ్ ప్రభు, జగపతి బాబు, రవీంద్ర విజయ్, చైతన్యరావు వంటి వారు ముఖ్య పాత్రలో నటించిన ఈ మూవీకి క్రిష్ డైరెక్ట్ వహించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్, మూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. రాజీవ్ రెడ్డి, సాయిబాబా నిర్మాతలు. అనుష్క నటించిన ఈ మూవీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం. కథ విషయానికొస్తే బ్రిటిష్ కాలంలో కొండలు బద్దలు కొట్టి రోడ్లు వేసిన ఘాటీలు ప్రస్తుత కాలంలో ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్లో బతుకు తెరువు కోసం గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. అక్కడ గంజాయి దందా కోట్లలో జరుగుతూ ఉంటుంది. రాజకీయ నాయకుల నుంచి కార్పొరేట్ల వరకు ఈ వ్యాపారం చేస్తూ ఉంటారు. స్థానికంగా ఉండే జనాలకు గంజాయి తరలించటమే వారి జీవనాధారం. అందులో శీలావతి, ఆమె బావ దేశీరాజ్ కూడా ఘాటీలుగా పనిచేస్తారు. ఈ గంజాకి మెయిన్ డీలర్గా వ్యవహరించే నాయుడు బ్రదర్స్ తమ బాస్ మహావీర్ కి పంపి సొమ్ము చేసుకుంటూ ఉంటారు. అయితే ఘాటీలకు కష్టానికి తగ్గ ఫలితం, గౌరవం దక్కకపోవడంతో దేశీరాజు తన మరదలు శీలావతితో పాటు తోటి ఘాటీలతో కలిసి ఒక కొత్త దందాకు తెరలేపుతాడు. ఈ విషయం తెలిసిన నాయుడు బ్రదర్స్ ఈ బావా మరదల కోసం వెతుకుతూ ఉంటారు. ఇద్దరిని చంపాలని ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలో నాయుడు బ్రదర్స్ పై వీరిద్దరూ ఎలా తిరగబట్టారు? వారిపై ప్రతీకారం తీర్చుకున్నారా? తమ ప్రాంత ప్రజలను ఈ ఘాటీ వృత్తిని మాన్పించేందుకు శీలావతి ఏం చేసింది? ఈ క్రమంలో ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొంది అనేది తెలియాలంటే ఘాటీ మూవీ చూడాల్సిందే. ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్లో గంజాయి స్మగ్లింగ్ ఇప్పటికీ జరుగుతూనే ఉంది. వీటికి సంబంధించిన వార్తలు తరచూ చూస్తూనే ఉంటాం. కానీ అక్కడ ప్రజలు, వారి జీవనాధారం గురించి మనకు పెద్దగా తెలియదు. ఇప్పటి వరకు అలాంటి సినిమాలు కూడా రాలేదు. డైరెక్టర్ క్రిష్ ఆ ప్రయత్నం చేశారు. ఘాటీల జీవితాలను వెండితెరపై ఆవిష్కరించారు. ఘాటీ సినిమాలో గంజా వ్యాపారం వల్ల జరిగే లాభాలు, నష్టాల కంటే ఈ గంజా తరలించే క్రమంలో అక్కడి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారనేది చూపించారు. ఎన్ని తరాలు మారినా ఇంకా వాళ్ళు అదే వృత్తిలో కొనసాగటం, సరైన స్కూల్స్, ఆసుపత్రులు లేక స్మగ్లర్ల కింద బానిసలుగానే బతకాల్సి వస్తూ ఉంటుంది. ఈ అంశాలను బేస్గా చేసుకుని వారి జీవితాలను కళ్లకు కట్టినట్టు చూపించాడు డైరెక్టర్ క్రిష్. అయితే ప్రారంభంలో గంజా తరలింపు, ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్ళని, పోలీసులను దాటుకొని దాన్ని తరలించడం వంటివి చూపించారు. అది ఎంత కష్టమనేది చెప్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో అనుష్క, విక్రమ్ ప్రభుల మధ్య లవ్ స్టోరీని ఎస్టాబ్లిష్ చేశారు. రహస్యంగా కాచే శీలావతి అనే గంజాయి రకం నాయుడు బ్రదర్స్ కంట్లో పడ్డం, దీంతో వారు వీరిని అంతం చేయాలనుకోవటం, దీనికి అనుష్క అడ్డం తిరగడంతో కథ సీరియస్ గా మారుతుంది. లవ్ ట్రాక్ కాస్త యాక్షన్ గా మారిపోతుంది. ఇంటర్వెల్లో యాక్షన్ సీన్ ఎమోషనల్ గా ఉంటుంది. ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో అనుష్క, విక్రమ్ ప్రభుల మధ్య బాండింగ్ ని, వాళ్ళు చేసే పనిని మరింత బలంగా చూపించారు. ఆ తర్వాత అనుష్క ప్రతీకారం తీర్చుకోవటమే ప్రధానంగా సాగుతుంది. ఈ క్రమంలో వచ్చే యాక్షన్ సీన్లు అదిరిపోయాయి. ముఖ్యంగా బస్ లో యాక్షన్ సీన్లు, గెస్ట్ హౌస్ లో చర్చల కోసం వచ్చిన సందర్భంలో, మరోవైపు కొండపై ఇలా వరుసగా యాక్షన్ సీన్లు ఇందులో అనుష్కకి ఇచ్చిన ఎలివేషన్లు వా అనేలా ఉంటాయి. ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తాయి. క్లైమాక్స్ ఫైట్ అదిరిపోతుంది. ఆ సమయంలో బీజిఎం కూడా అదిరిపోతుంది. అయితే సినిమా స్టార్టింగ్ నుంచి కొంత రొటీన్ గానే ఉంటుంది. ఘాటీల గురించి చెప్పటం, వారి జీవనాధారం గురించి చెప్పటం కొత్త పాయింట్. కానీ ఆ తర్వాత కథనం సాగే తీరు మొత్తం కొంత రొటీన్ గానే అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో యాక్షన్ సీన్లు తప్ప మిగిలిన సీన్లు కూడా స్లోగా ఉంటాయి. తమ ప్రజల్లో మార్పు కోసం అనుష్క చేసే ప్రయత్నాలు కూడా రొటీన్ గానే అనిపిస్తాయి. యాక్షన్ పై ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల ఎమోషన్స్ మిస్ అయ్యాయని అనిపిస్తుంది. కాకపోతే అనుష్క విశ్వరూపానికి మాత్రం ఫిదా అవ్వాల్సిందే. ఈ సినిమాలో శీలావతిగా అనుష్క రెచ్చిపోయింది. లవ్ సీన్లలో, సరదా సీన్లలో ఆకట్టుకున్న స్వీటీ యాక్షన్ సీన్లో మాత్రం విశ్వరూపం చూపించింది. పుష్పరాజ్ని తలపించింది. దేశీరాజుగా విక్రమ్ ప్రభు సెటిల్ గా చేశాడు. ఎమోషనల్ గా ఆకట్టుకున్నారు. కాకపోతే ఆయన్ని సరిగా వాడుకోలేదనిపిస్తుంది. ఇక కాష్టాల నాయుడుగా రవీంద్ర విజయ్ అదరగొట్టాడు. విలనిజం బాగా చూపించారు. బాగా సెటిల్ గా చేసి మెప్పించాడు. మరోవైపు కుందల నాయుడుగా చైతన్యరావు కూడా రెచ్చిపోయాడు. కాకపోతే ఆయన పర్సనాలిటీని మించి అరుపులు, గాంభీర్యాన్ని ప్రదర్శించడంతో ఓవర్ గా అనిపిస్తాయి. పోలీస్ ఆఫీసర్ గా జగపతి బాబు సరదా పాత్రలో మెప్పించారు. ఉన్నంతసేపు ఆకట్టుకున్నారు. మరో కీలక పాత్రలో రాజు సుందరం మాస్టర్ అలరించే ప్రయత్నం చేశారు. మిగిలిన పాత్రధారులు ఓకే అనిపించారు. డైరెక్టర్ క్రిష్ కూడా అనుష్కకి స్టార్ హీరోలకు తీసిపోని రేంజ్ లో ఎలివేషన్ సీన్స్ కూడా రాసుకున్నాడు. బాహుబలి, సలార్ వంటి సినిమాలు రిఫరెన్స్లు ఫ్యాన్స్ తో విజిల్స్ వేయిస్తాయి. అయితే ఆ సీన్స్ కి తగ్గ రేంజ్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకపోవటం మైనస్.
విజువల్స్ పరంగా సినిమా చాలా బాగుంది. లాంగ్ షాట్లు అదిరిపోయాయి. మనోజ్ కాటసాని ఫారెస్ట్ అందాలను బాగా చూపించారు. చాణక్యరెడ్డి ఎడిటింగ్ ఓకే. మ్యూజిక్ డైరెక్టర్ నాగవెల్లి విద్యాసాగర్ సాంగ్స్ కూడా జస్ట్ ఓకే, కానీ బీజిఎం మాత్రం అదిరిపోయింది. సినిమాకి అదే బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. క్రిష్ ఎంచుకున్న కథ, ఘాటీల వ్యతిని చూపించిన తీరు బాగుంది. వారి కష్టాలను అద్దం పట్టేలా, బయట ప్రపంచానికి తెలిసేలా తెరకెక్కించారు. యాక్షన్ సీన్లు అదరగొట్టారు. డైలాగులు బాగున్నాయి, పవర్ఫుల్ గా ఉన్నాయి. కాకపోతే సినిమా హెవీ సీరియస్ గా మారింది. యాక్షన్ కే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినట్టుగా ఉంది. ఎమోషన్స్ ని కూడా బలంగా పండిస్తే సినిమా ఇంకా బాగుండేది. అదే సమయంలో వారి కష్టాలను మరింత బలంగా చూపిస్తే బాగుండేది. విలన్లు కూడా బలంగా లేరనే ఫీలింగ్ కలుగుతుంది. ఇవి పక్కన పెడితే మంచి అదిరిపోయే యాక్షన్ మూవీగా ఘాటీ నిలుస్తుందని చెప్పొచ్చు. ఓవరాల్ గా ఘాటీ మూవీ అనుష్క శెట్టిని బిగ్ స్క్రీన్ మీద మిస్ అయిన వారికి నచ్చుతుంది. ఓ హీరోయిన్ కి స్టార్ హీరో రేంజ్ ఎలివేషన్ సీన్స్, క్రిష్ టైపు రొటీన్ టేకింగ్ ఎంజాయ్ చేసే వారికి ఘాటీ మూవీ మంచి చాయిస్.